హస్తం పాలనలో పోలీస్ రాజ్యం నడుస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో కాకీల జులుం మితిమీరింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, చెప్పండి, జర్నలిస్టుల అరెస్టు, మరోపక్క బీఆర్ఎస్వి నాయకులు అండ్ అలాగే విద్యార్థులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇష్టానుసారంగా కూడా బూతులు తిడుతూ అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటు నిరుద్యోగులకు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. అందులో భాగంగానే అయితే కాంగ్రెస్ పార్టీ నాడు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, డిఎస్సి మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య పెంచుతామని చెప్పేసి నాడు రాహుల్ గాంధీని తీసుకొచ్చి లైబ్రరీల చుట్టూ కోచింగ్ సెంటర్స్ చుట్టూ తీసుకొచ్చి వారికి హామీ ఇచ్చారు. ఇవాళ హామీని మరిచారని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగా ఇటు డిఎస్సి వాయిదా వేయాలని చెప్పేసి కూడా డిఎస్సి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఈ డిఎస్సి అభ్యర్థుల నిరసనలతో పాటు ఇటు రాష్ట్రంలో ఒక అప్రకటిత కర్ఫ్యూ నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా పోలీస్ నిర్బంధాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మొన్న ఏదైతే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ను ముట్టడికి వచ్చిన నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇటు ఏదైతే మన సిటీ కాలేజ్ గ్రౌండ్కు తరలించారో అక్కడ అర్ధరాత్రి వరకు ఆడవాళ్ళని చూడకుండా కూడా అర్ధరాత్రి వరకు ఉంచారు. ఈ నేపథ్యంలో వారి నిరసనలన్నీ కూడా అక్కడే కొనసాగించారు. అర్ధరాత్రి తర్వాత వదిలిపెడితే ఉస్మానియా యూనివర్సిటీ వరకు కూడా వారు వెళ్ళి నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో గత 2 రోజులుగా నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఆ నిరసనలకు విరుగుడుగా ఇటు పోలీస్ శాఖ ఒక అప్రకటిత కర్ఫ్యూను ఉద్యమం నాటి గుర్తులను తీసుకొచ్చే విధంగా పోలీస్ శాఖ కూడా అదే తీరులో పనిచేస్తుంది. ఎవరైతే నిరసనలు తెలుపుతారో వారిని తీసుకుపోయి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి మీడియా కవరేజ్కి వెళ్తుంది. మీడియా కవరేజ్లో భాగంగా మీడియాపై కూడా దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు గత 4-5 రోజుల నుంచి వరుసగా కనిపిస్తున్నాయి. మొన్న ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర కూడా జర్నలిస్టులపై పోలీసులు కర్కశంగా వ్యవహరించిన తీరు మన కళ్ళగట్టేట్టు కనిపిస్తుంది. నిన్న బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కళ్యాణోత్సవానికి వెళ్ళిన ఒక మహిళా జర్నలిస్టుపై అసభ్యకర పదజాలంతో దూషించిన సిఐ మాటలు మరవక ముందుకే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో సైతం ఒక జీ తెలుగుకు సంబంధించిన జర్నలిస్టులపై అక్రమ దాడులతో పాటు వారిని అక్రమంగా అరెస్ట్ చేసి గల్లా పట్టుకొని అరెస్ట్ చేసిన దృశ్యాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారాయి. ఇవాళ పోలీసు రాజ్యం నడుస్తుందని చెప్పుకోవడానికి అది ఒకటే నిదర్శనం అని చెప్పేసి కూడా ఇవాళ మేధావులంతా కూడా భావిస్తున్నారు. అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నాడు కూడా ఏనాడు కూడా జర్నలిస్టులను అంత పెద్ద ఎత్తున అక్రమంగా అరెస్ట్ చేయడం కావచ్చు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కానీ జరగలేదు. కానీ ఇవాళ ప్రజాపాలనలో ఇవాళ ప్రజాపాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ విధంగా జరగడం ఏంటని చెప్పేసి కూడా వాళ్ళ మేధావులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఒక పక్క అటు జర్నలిస్టులను ఒక పక్క అయితే మరో పక్క విద్యార్థి సంఘాల నాయకులను విద్యార్థులను కూడా గల్లాలు పట్టుకొని లాక్కెళ్ళి బూట్లతో తన్నుతున్న పరిస్థితి వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొంది. నాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే పోలీసులు వివరించారో అదే తీరుగా ఇవాళ పోలీసు వ్యవహరిస్తున్న తీరును ఇవాళ సభ్య సమాజం సభ్య సమాజం మండిపడుతుంది. ఇవాళ యావత్ తెలంగాణ అంతా కూడా నాటి ఉద్యమ కాలం నాటి గుర్తులను మరోసారి గుర్తు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక వాడరాని భాష వాడుతూ నానా బూతులు తిడుతూ ఇవాళ విద్యార్థులను దూషించిన ఘటన ఇవాళ ఓయూలో జరిగింది. అంతేకాకుండా జర్నలిస్టులను సైతం జీ తెలుగుకు సంబంధించిన జర్నలిస్టు సైతం గల్లా పట్టి లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన సంఘటన ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో దాపరించిందంటే దీనికి అంతా కూడా ప్రజాపాలనలో భాగమేనా అని చెప్పేసి కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రులు ఇటు హరీష్ రావుతో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సైతం దీనిపై తీవ్ర స్థాయిలో ఖండించారు. వారు చేసిన ఏమైన చర్యగా భావించాలని చెప్పారు. ప్రశ్నించిన గొంతుకలను అణచివేయడమే మీ పాలన అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా నాటి ఉద్యమంలో కూడా ఏనాడు జర్నలిస్టులను ఇంత హీనంగా చూడలేదు, ఇంత హీనంగా హింసించలేదు, హీనంగా కొట్టిన దాఖలాలు లేవు. కానీ ఇవాళ ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారులో ఇవాళ ఈ విధంగా చేయడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నించారు. బేషరతుగా ఖచ్చితంగా జర్నలిస్టులను ఎవరినైతే అరెస్ట్ చేశారో వారిని విడిచిపెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ఇటు హరీష్ రావు సైతం దీనిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాలనలో ఇలాంటి జర్నలిస్టులపై దాడులు ఏమైనా చర్యగా భావించారు. ఖచ్చితంగా ముమ్మాటికి ఇది
పోలీస్ వ్యవస్థకు ఇటు హోంమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ బాధ్యత వహించాలని చెప్పేసి కూడా పలువురు మేధావులు చెప్తున్నారు. ఇటు నిరంజన్ రెడ్డి సైతం దీనిపై స్పందించారు. విద్యార్థి సంఘాలతో పాటు జర్నలిస్ట్ సంఘాలంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇవాళ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా ఇది అప్రజాస్వామికం అని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలంతా కూడా మండిపడుతున్నాయి. ఒక ఏసీపీ స్థాయి అధికారితో పాటు సిఐఎస్ఐలు నానా బూతులు తిడుతూ వారిని అక్రమంగా లాక్కెళ్లిన ఘటన ఇవాళ ఓయూలో జరగడం దురదృష్టకరం అని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలంతా భావిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటే ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. పోలీస్ శాఖ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు జర్నలిస్టులు అంతా కూడా సచివాలయ మీడియా పాయింట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేశారు. కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళు విప్పి పాలన గాడిలో పెట్టాలని, పాలనను గాలికి వదిలేసి పరిపాలన చేస్తే ఇలానే ఉంటుందని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలంతా మండిపడుతున్న తీరు వల్ల మనకు కనిపిస్తుంది. ఇప్పటికైనా పోలీస్ శాఖ వారి తీరును మార్చుకోకపోతే దీనికి పర్యాసం ఖచ్చితంగా ఉంటుంది. జర్నలిస్టులు ప్రశ్నించే గొంతుకలైన వారినే మీరు అణిచివేస్తే ఖచ్చితంగా మరింత ఉత్తేజంతో వారు ముందుకు వేస్తారు. ప్రశ్నించడం ఆపరు మాత్రం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాలంతా ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పోలీస్ శాఖకు వారిని కంట్రోల్ చేయకపోతే రానున్న రోజుల్లో మరింత ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది, జర్నలిస్టులపై దాడులు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సంఘాలు చెప్తున్నాయి. ఇటు మరోపక్క ఏదైతే డిఎస్సి కావచ్చు, ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి పోస్టుల సంఖ్య పెంచడమే కావచ్చు, గ్రూప్ 1 వాయిదా వేయడం లాంటి సంబంధించి నిరసన తెలుపుతుంటే అటు స్టూడెంట్స్ సైతం నానా బూతులు తిట్టడంతో పాటు వారిని వారిపైన భౌతిక దాడులు చేయడం ఏమైనా చర్యగా ఇవాళ యావత్ సభ్య సమాజం భావిస్తుంది. ఇప్పటికే విద్యార్థి నాయకులను చాలా మంది పైన కూడా దాడులు చేసి వారిని అక్రమంగా అరెస్ట్ చేసి చాలా పోలీస్ స్టేషన్లో బంధించారు. వారిని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా నేతలంతా కూడా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే పోలీసులు వారు మితిమీరి ఉత్సాహం చూపించారో, మితిమీరి వారు వివరించిన తీరుని వల్ల సభ్య సమాజం అంతా కూడా ఖండించాలని చెప్పేసి కూడా మాజీ మంత్రులు చెప్తున్నారు. మాజీ బీఆర్ఎస్ నేతలంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇటు సమాజం కూడా పోలీస్ శాఖ తీరును ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇవాళ ఏదైతే హత్యలు మానభంగాలు జరిగితే కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు. కానీ ఇవాళ ఇటు నిరసన తెలిపే హక్కు లేదా అని చెప్పేసి కూడా ప్రస్తుతం ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం అంటే ఇదేనా అని చెప్పేసి ప్రస్తుతం తీరు కనిపిస్తుంది. మొత్తానికి ఇవాళ ఏదైతే జర్నలిస్టులు కావచ్చు, విద్యార్థి నాయకులపైన దాడులను ఒక హేమమైన చర్యగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేధావులంతా భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ లివిల్.